హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్యాక్ బెంచర్ బజ్ యూట్యూబ్ ఛానల్. మీ డబ్బును సేఫ్, గ్యారంటీడ్ రిటర్న్స్తో పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీరు తప్పక చూడాలి. ఈ రోజు మనం నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. NSC అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది? ఎన్ని రిటర్న్స్ వస్తాయి? ఎలాంటి టాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి? ఇది మీ పెట్టుబడికి సరైనదా? చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ భవిష్యత్తు ఆర్థిక స్థిరతకు ఎంత ఉపయోగపడుతుందో మీరే చూస్తారు. NSC అంటే ఏమిటి? NSC అనేది గవర్నమెంట్ బ్యాక్డ్ ఇన్వెస్టింగ్ స్కీమ్. ఇది భారత ప్రభుత్వ హామీ కలిగినదిగా, పూర్తి సురక్షితమైన పెట్టుబడి మార్గంగా ఉంది. ఇది ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది, కానీ ఇది ఇండియా పోస్ట్ ద్వారా అందించబడుతుంది. ఇది 5 సంవత్సరాల గడువు కలిగి ఉంటుంది, అంటే మీరు డబ్బు పెట్టిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత మాత్రమే తీసుకోవచ్చు. మార్కెట్ రిస్క్ ఏమీ లేదు, అంటే మీ పెట్టుబడి రేటు ఏమాత్రం తగ్గదు. ఇప్పుడు రిటర్న్స్ కోసం మాట్లాడుదాం. NSC ప్రాఫిట్స్ అండ్ ఇంటరెస్ట్ రేటు. ప్రస్తుతం 2025 నాటికి NSC ఇంటరెస్ట్ రేటు 7.7%. ఇది కంపౌండెడ్ అన్నులీ, అంటే ప్రతి ఏడాది ఇంటరెస్ట్ మీ పెట్టుబడికి జత చేయబడుతుంది. ఉదాహరణకి 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే 1వ సంవత్సరం 7,700 రూపాయలు ఇంటరెస్ట్ వస్తుంది. 2వ సంవత్సరం ఇంటరెస్ట్ 1,07,700 రూపాయలుపై లెక్కించబడుతుంది. 5 సంవత్సరాల తర్వాత మీ మొత్తం 1,44,000 రూపాయలు పైగా పెరుగుతుంది. ఇది ఒక స్టేబుల్ ఇన్వెస్ట్మెంట్. మీరు డబ్బు కోల్పోకుండా 100% రిస్క్ ఫ్రీగా పెరుగుతుంది. ఇప్పుడు టాక్స్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుదాం. NSC టాక్స్ బెనిఫిట్స్. NSCలో టాక్స్ సేవింగ్స్ ఒక పెద్ద అట్రాక్షన్. సెక్షన్ 80C కింద మీరు 1.5 లక్షల వరకు ఇన్కమ్ టాక్స్ నుండి మినహాయింపు పొందవచ్చు. ప్రతి సంవత్సరం ఇంటరెస్ట్ ఆటోమేటిక్గా రీ-ఇన్వెస్టింగ్ అవుతుంది, అందువల్ల అది టాక్స్ డిడక్షన్కు ఎలిజిబుల్. దైతే చివరి సంవత్సరం వచ్చిన వడ్డీ మాత్రం టాక్స్ పేయబుల్ అవుతుంది. NSC ఖాతా ఎలా తెరవాలి? NSC ఖాతా ఓపెన్ చేయడం చాలా సులభం. బ్యాంక్ ఖాతా కూడా అవసరం లేదు. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను చూడండి. మీ సమీపంలోని పోస్ట్ ఆఫీస్కు వెళ్ళండి. NSC అప్లికేషన్ ఫారం తీసుకుని నింపండి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ వంటి KYC డాక్యుమెంట్స్ ఇవ్వండి. 1,000 రూపాయల నుండి ఏదైనా మొత్తం ఇన్వెస్ట్ చేయండి. మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ లిమిట్ లేదు. మీకు NSC సర్టిఫికేట్ లభిస్తుంది, ఫిజికల్ లేదా ENSC రూపంలో, లేకపోతే పాస్బుక్ ఇస్తారు. NSC ఎవరికి బెస్ట్ ఆప్షన్? NSC ఇన్వెస్ట్మెంట్ ఎవరికి ఉపయోగం? సాలరీడ్ ఇండివిడ్యువల్స్ ఎవరైతే సేఫ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కోరుకునే వారికి. టాక్స్ ఆదా చేయాలనుకునే వారికి సెక్షన్ 80C. ఫిక్స్డ్ రిటర్న్స్ కోరుకునే వారికి. మొదటిసారి ఇన్వెస్ట్మెంట్, స్టాక్ మార్కెట్ రిస్క్ లేని పెట్టుబడి కావాలనుకునే వారికి. NSC ఇన్వెస్ట్మెంట్ ఎవరికీ అనుకూలం కాదు. ఇన్వెస్ట్మెంట్ గడువు 5 ఏళ్లు వల్ల డబ్బు వెంటనే విత్డ్రావాల్ చేసుకోలేము. స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎక్కువ రిటర్న్స్ కోరుకునే వారికి. చివరి ఏడాది ఇంటరెస్ట్ పై టాక్స్ పడుతుందని గుర్తించాలి. NSC యొక్క ముఖ్యమైన అంశాలు. లాభాలు. గవర్నమెంట్ హామీ 100% రిస్క్ ఫ్రీ. సెక్షన్ 80C కింద టాక్స్ సేవింగ్స్. 7.7% ఫిక్స్డ్ వడ్డీ రేటు. పెట్టుబడి పరిమితి లేదు, ఇన్వెస్ట్మెంట్ ఎంత అయినా చేసుకోవచ్చు, నో మాక్సిమం లిమిట్. నష్టాలు. 5 ఏళ్ల కంటే ముందు విత్డ్రా చేయలేరు. చివరి సంవత్సరం వడ్డీ పై టాక్స్ పడుతుంది. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ కంటే తక్కువ రిటర్న్స్. మీరు NSCలో పెట్టుబడి పెట్టాలా? వద్దా? మీ ఆర్థిక భద్రత కోసం ఒక స్టేబుల్ ఇన్వెస్ట్మెంట్ కావాలంటే NSC ఉత్తమ ఎంపిక. కానీ పెద్ద లాభాల కోసం లేదా హై లిక్విడిటీ కోసం మ్యూచువల్ ఫండ్స్ వంటి ఆప్షన్స్ బెటర్ అవ్వచ్చు. మీరు NSC గురించి ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయి? ఇవన్నీ తెలుసుకోవడానికి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు ఆ లింక్ని క్లిక్ చేసి NSC గురించి తెలుసుకోగలరు. మీరు NSC గురించి ఏమనుకుంటున్నారు? మీరు దీనిలో పెట్టుబడి పెట్టారా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి. లైక్ చేయండి. మరిన్ని ఫైనాన్షియల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.